కేసీఆర్ సర్వేని లైట్ తీసుకుంది కాంగ్రెస్. ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న భావన కల్పించడానికే సర్వేల నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు పార్టీ నేతలు. అంతేకాదు అమెరికాలో సర్వేలన్నీ హిలరీకే మద్దతు పలికాయని, అయినా ట్రంప్ గెలిచారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ట్రంప్ మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని జోస్యం చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 60 సీట్లు గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 111 సీట్లు వస్తాయన్న కేసీఆర్ సర్వేను కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంది. మధిర, కల్వకుర్తిలో తప్ప ఎక్కడా కాంగ్రెస్ గెలవదన్న సీఎం మాటలు ఆ పార్టీ నేతలకు చిర్రెత్తించాయి. వెంటనే రంగంలోనికి దిగిన నేతలు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. సర్వే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మూకుమ్మడి దాడి చేసి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చని కేసీఆర్ కు ఏం చూసి ఓట్లేస్తారంటోంది. సీఎం సర్వేలు బోగస్ అంటున్న కాంగ్రెస్ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచినట్టే కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగిన అమెరికా ఎన్నికల్లో ఈ సర్వేలు ఈ మాటల విషయం తెల్లారే వరకు హిల్లరీ వచ్చిందన్నారు. ఆ తెల్లారే మళ్ళీ ట్రంప్ అన్నారు, ఇటుపోయి అటుపోయి ఆఖరికి హిల్లరీ అన్నారా మీరంతా? కానీ ఇంకొక అర్ధగంట గంటకు జడ్జిమెంట్ వస్తుందనంగా కూడా హిల్లరీ అయిపోయినట్టుగానే భావించిన మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా ట్రంప్ ఎట్టొచ్చినాడో కాంగ్రెస్ పార్టీ అట్లా వస్తుందని నా విశ్వాసం. ఈయన అంతే సర్వే గురించి ఇక వదిలేసేయండి. కాంగ్రెస్ కూడా ఈ మధ్య సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 60 సీట్లు వస్తాయని, కొద్దిగా కష్టపడితే మరో 20 సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలినట్టు పార్టీ నేతలకు చెప్పారు పీసీసీ బాస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇలాంటి సర్వేలు చేయించుకుంటూనే ఉన్నారు. సీఎం సర్వేలో ఒక్కసారిగా టీఆర్ఎస్ కు 111 సీట్లు వస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలెవరూ కంగారు పడలేదు. గ్రాఫ్ తగ్గే కొద్దీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రశేఖరరావు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, మీ సర్వేల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే రేపే ఎలక్షన్ డిక్లేర్ చేసి రండి. రేపు ప్రజల మధ్యలో పోదాం. ఎవరు సత్తా ఏముందో, ప్రజలు ఎవరికి మళ్లీ అధికారం కట్టుబడతారో దానికి నువ్వు రెడీయా అని నేను సవాల్ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే రేపే ఎలక్షన్ పెట్టుమని ఛాలెంజ్ చేస్తున్నాను. అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయి. కానీ ఫలితాల్లో సర్వేలన్నీ తల్లకిందులయ్యాయి. ట్రంపింగ్ మెజారిటీతో హిట్ కొట్టారు. తెలంగాణలోనూ తాము అలాగే గెలుస్తామని రివర్స్ లో ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్.